Welcome to Immunity Mantra Yoga Sutra. ఈ వారం ఇమ్యూనిటీ మంత్ర యోగ సూత్రలో మలబద్ధక సమస్యని తగ్గించుకోవడానికి ఎటువంటి యోగాసనాలు చేస్తే బెనిఫిషియల్ గా ఉంటాయో చూస్తున్నాం కదండి. మరి దాంట్లో భాగంగా ఇవాల్టి ఎపిసోడ్ లో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాల్లో ఈ వారమంతా మనము మలబద్ధకము కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎలాంటి ఆసనాలు చేయాలి దానిపై చర్చించబోతున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు మనము అర్ధవజ్ర మత్స్యేంద్రాసనం చేయబోతున్నాము. ఈ అర్ధవజ్ర మత్స్యేంద్రాసనము కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో మనకు ఏ విధంగా హెల్ప్ చేస్తుందో దానిపై చర్చతో పాటు మనకు ఈ కాన్స్టిపేషన్ రావడం ఏ విధంగా ఉంది, దీన్ని ఎలా అరికట్టుకోవాలి అనేది మాట్లాడుకోవచ్చు. అన్నిటికంటే ఎక్కువగా ఫైబర్ కంటెంట్ అవిసె గింజలలో ఉంటుంది. అవిసె గింజలని మనము పౌడర్ చేసి లేదా ఆ యొక్క గింజలని మనము సాయంకాలం నానబెట్టేసి ఎర్లీ మార్నింగ్ మనము ఆ యొక్క గింజలని మన బ్రేక్ఫాస్ట్లో ఆహారంలో తీసుకున్నట్టయితే చాలా మంచిది. ఈ యొక్క గింజలని పౌడర్ చేసి వారం రోజులు పెట్టకూడదు. ఏ రోజు పౌడర్ని అదే రోజు వాడినట్టయితే చాలా మంచిది. ఈ యొక్క గింజల పౌడర్ని మనము వేడివి నీళ్ళతో తీసుకున్నట్టయితే ఇంకా మంచిది. దానిమ్మకాయ, సంత్రా, మోసంబి ఇలాంటి ఫ్రూట్స్ని మనము తీసుకోవాలి. పొట్టు ఎక్కడైతే ఉంటుందో, స్కిన్ ఎక్కడైతే ఉంటుందో అలాంటి ఆహారం తీసుకోవాలి. దోసకాయ, క్యారెట్ లాంటి వస్తువులని మనము సాలడ్గా చేసుకొని ప్రతిరోజు కనీసం ఒక్క మీల్నైనా మనము పచ్చి మీల్ని వాడాలి. పచ్చి మీల్ అంటే ఏంటి? కనీసం బ్రేక్ఫాస్ట్ లంచ్ మధ్యలో అయినా, లంచ్ ఇంకా రాత్రి భోజనం మధ్యలో అయినా మనము పచ్చి ఉన్న ఆహారాన్ని గ్రహించాలి. అంటే దీన్ని వండే అవసరం లేదు. ఫ్రూట్స్ని తీసుకోవడము, అలానే మనము వెజిటేబుల్స్ని ఇలా పచ్చివి తినేయడము ఇలాంటివి చేసినట్టయితే మనకు చాలా మంచిది. ఇలాంటివి ఎన్నో రకరకాల వస్తువులు సృష్టి మనకు అందించింది. యానిమల్స్కి కాన్స్టిపేషన్ ఉండదు. ఏ యానిమల్స్కి కాన్స్టిపేషన్ ఉంటుంది? ఏవైతే నాన్ వెజిటేరియన్ ఫుడ్ని ఎక్కువగా తీసుకుంటాయో ఆ యొక్క యానిమల్స్లో ఈ యొక్క కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఉంటుంది. వెజిటేరియన్ యానిమల్స్ ఆవుని చూడండి, గేదెని చూడండి, తింటూ ఉంటాయి, మలమూత్రాలు విసర్జిస్తూ ఉంటాయి. వాటికి ఎప్పుడు కాన్స్టిపేషన్ అనేది ఉండదు. అలా మనము కూడా ఈ యొక్క వెజిటేరియన్ డయట్ని ఎక్కువగా మన ఆహారంలో తీసుకున్నట్టయితే ఈ యొక్క మలబద్ధకం ప్రాబ్లం, కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది 99% తొలగిపోతుంది. ఈ రోజు చేసే ఆసనము ఏ విధంగా చేయాలో చూద్దాము. ముందుగా ఇలా వజ్రాసనంలో కూర్చోవాలి. వజ్రాసనంలో కూర్చొనే ఇంతసేపు నేను మాట్లాడాను. వజ్రాసనము తిన్న తర్వాత చేసే ఆసనాలలో ఏకమాత్ర ఆసనము. తిన్న తర్వాత మనము ఏ ఆసనాలు చేయకూడదు, కేవలం వజ్రాసనం మాత్రమే చేయాలి. ఇలా కొంత సమయం పాటు వజ్రాసనంలో కూర్చోవడం వలన ఆహారం బాగా జీర్ణమవుతుంది. ఎక్కడ ఆహారం బాగా జీర్ణమైందో అక్కడ ఈ యొక్క మలమూత్రాలు కూడా బాగా విసర్జించిపోతాయి. కాబట్టి వజ్రాసనము ఈ యొక్క ఆసనం సిరీస్లో ఒక భాగంగా తెలుసుకోవచ్చు. ఇలా కొంత సమయం పాటు వజ్రాసనంలో కూర్చున్న తర్వాత కుడి పాదాన్ని అలానే పెట్టేసి ఎడమ పాదాన్ని ఈ విధంగా ముందుకు తీసుకొని వచ్చేసేయండి. ఇలా ఎడమ పాదాన్ని మనము ముందుకు తెచ్చినప్పుడు మన పృష్ఠభాగాలని రెండింటిని కింద పెట్టేసేయాలి. ఇలా కుడి కాలుపై పెట్టి కూర్చోరాదు. ఇలా కూర్చున్నా మనము ఆసనం చేయవచ్చు, చేయలేదని కాదు. కానీ ఇలా కూర్చోకుండా ఒక కాలుపై ఎక్కువగా బరువు పెట్టి యాంకిల్ని డ్యామేజ్ చేయకుండా మనము ఈ విధంగా ఏకపాద వజ్రాసనము, కాలు మడమని వెనకాల చేసి కూర్చున్నట్టయితే చాలా మంచిది. అయితే ఇలా కాలుని వెనకాలకి చేయలేని వాళ్ళు ఇలా మ్యాట్ని 2 భాగాలుగా ఫోల్డ్ చేసి యాంకిల్ కింద పెట్టడము, ఇలాంటివి చేయవచ్చు.
ఈ విధంగా మనము మన కుడి కాలుని స్థిమితంగా పెట్టుకోవాలి. దీని తర్వాత మనము కుడి చేతిని ఆకాశం వైపు తీసుకెళ్ళి వీపుని నిటారుగా చేసి ఈ విధంగా మన చేతిని మన ఎడమ పాదానికి తాకేటట్టుగా తీసుకొని రావాలి. ఇది అందరితో వీలవుతుందా? కాదండి. అందరితో ఈ యొక్క కాలుని తాకడం వీలవ్వదు. వాళ్ళు కేవలం ఈ విధంగా టర్న్ అవ్వచ్చు. ఈ విధంగా టర్న్ అయిపోయి లెఫ్ట్ సైడ్ టర్న్ అయిపోయి ఇక్కడ ఉండవచ్చు. ఒకవేళ వీలవుతే మీ యొక్క కుడి చేతితో మీ ఎడమ పాదాన్ని పట్టుకోండి. అది కూడా బయటి భాగాన్ని కాదు, ఇలా అరికాలు లోపటి భాగాన్ని పట్టుకోండి. ఇలా పట్టుకోవడంతో మన యొక్క భుజంపై బాగా ప్రెషర్ పడుతుంది. ఆ యొక్క భుజము మోకాలుపై బాగా ప్రెషర్ పెడుతుంది, తొడని లోపలికి పంపిస్తుంది. అయితే ఇక్కడ ఆ యొక్క తొడ ఎక్కడ వెళ్ళి ప్రెషర్ పెడుతుంది? ఈ యొక్క తొడ వెళ్ళి పుత్తి కడుపులో ఇంకా పొట్ట భాగంలో బాగా ప్రెషర్ని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ మనము ఎడమవైపు ట్విస్ట్ అవుతున్నాము. ఇలా ట్విస్ట్ అయినప్పుడు తొడ వచ్చి పొట్టపై, పొట్ట వచ్చి తొడపై బాగా ప్రెషర్ పడి అపాన ప్రాణవాయుపై బాగా ప్రెషర్ ఉంటుంది. పొట్ట కింది భాగంలో బాగా ప్రెషర్ ఎక్కువగా అవ్వడం వలన ఈ యొక్క కాన్స్టిపేషన్ ప్రాబ్లంకి ఈ యొక్క ఆసనం చాలా మంచిది. ఈ యొక్క కాన్స్టిపేషన్ని ఈ యొక్క ప్రెషర్ క్లియర్ చేస్తుంది. దాంతో ఈ యొక్క ఆసనము మనకు బాగా మేలు చేస్తుంది. ఈ ఆసనము రెండో వైపు కూడా చేద్దాము. అయితే నేను మ్యాట్ని స్ట్రైట్గా పెట్టేసి ఈ ఆసనాన్ని చేయబోతున్నాను. ఇక్కడ మనము ఎడమ పాదాన్ని సూటిగా చేసేసి కుడి పాదాన్ని ముందుకు పెట్టేసి ఈ యొక్క విధంగా ట్విస్ట్ అవుతున్నాము. అయితే చాలామంది వ్యక్తులు ట్విస్ట్ చెస్ట్లో చేసి పొట్టలో చేయరు. ఈ యొక్క పాదాలని బాగా దూరంగా పెట్టి చేస్తారు. అలా కాదండి. యాక్చువల్గా అర్ధమత్స్యేంద్రాసనం అంటే ఏంటి? ఈ విధంగా మీ యొక్క మోకాలు బయటికి రావాలి. ఇలా రాగానే చూడండి, అసలు ఇక్కడ ప్లేస్ అనేది ఉందా? ఏమీ లేదు. ఇలా ఇక్కడ ఆల్రెడీ ప్రెషర్ పడింది. ఇంకా నేను ఈ విధంగా కాల్ని తీసుకొచ్చినట్టు అయితే ఇంకా బాగా ఎక్కువగా ప్రెషర్ పడుతుంది. ఇలా మనము పుత్తి కడుపులో ప్రెషర్ క్రియేట్ చేసినట్టు అయితే ఈ యొక్క ప్రెషర్ మన కండరాలపై బాగా తీవ్రంగా పడుతుంది. అక్కడ ఉన్న కండరాలు కాంట్రాక్ట్ అవుతాయి. కాన్స్టిపేషన్ ఎందుకు వస్తుంది? అక్కడ ఉండే కండరాలు బాగా రిలాక్స్ అవ్వాలి. కాంట్రాక్షన్, రిలాక్సేషన్ రెండు ఒక కండరానికి చాలా ముఖ్యమైన విషయాలు. ఈ కాంట్రాక్షన్, రిలాక్సేషన్ లేకపోతే ఆ యొక్క కండరము చనిపోయినట్టుగా, లేజీగా, బద్ధకంగా అయిపోతుంది. అయితే ఈ కాంట్రాక్షన్, రిలాక్సేషన్ బాగా అవుతే తొందరగా మలమూత్ర విసర్జనాలు బయటికి పోవడానికి బాగా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా ఆ యొక్క పుత్తి కడుపులో కాంట్రాక్షన్ని క్రియేట్ చేసి మంచి రఫేజ్ని మీ డయట్లో భాగంగా చేసుకొని ఈ యొక్క ప్రాబ్లం నుంచి మనము బయటికి రావాలి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు అర్ధవజ్ర మత్స్యేంద్రాసనం. ఈ ఆసనం ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాలో ఇంతకుముందు చర్చించినట్టుగా మనము కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు ఈ అర్ధ వజ్ర మత్స్యేంద్రాసనంతో ఏ విధంగా లాభపడతారు దానిపై చర్చిస్తాము. దాంతోపాటుగా మనము మన జీవన శైలిని, జీవన విధానాన్ని మార్చుకోవాలి. మనము ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కువగా తినకుండా రఫేజ్ అంటే పీచు ఉన్న ఫుడ్ని, ఆహారాన్ని ఎక్కువగా తీసుకున్నట్టయితే చాలా మంచిది. పీచు దేంట్లో ఉంటుంది? కూరగాయలలో పీచు ఎక్కువగా ఉంటుంది. ఆకుకూరల లాంటి కూరగాయలలో ఈ పీచు అనేది ఎక్కువగా ఉంటుంది. ఆలుగడ్డ లాంటి దుంపలలో ఈ యొక్క పీచు తక్కువగా ఉంటుంది. కానీ కందగడ్డ తిన్నా దాంట్లో ఉండే రసాయనాలు ఈ యొక్క కాన్స్టిపేషన్తో మనని బయటికి తీసుకెళ్తాయి. అన్నిటికంటే ఎక్కువగా పీచు ఉండే పదార్థము అవిసె గింజలు. అవిసె గింజలని మనము రాత్రి నానబెట్టి మార్నింగ్లో వీటిని నమలి తినడము, లేదా అవిసె గింజల పౌడర్ని ఫ్రెష్గా చేసుకొని 1 టేబుల్ స్పూన్, 1.5 టేబుల్ స్పూన్ని అవిసె గింజలని మనము ప్రతిరోజు గ్రహించినట్టయితే ఈ యొక్క కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఉండకుండా ఉంటుంది. త్రిఫలా చూర్ణం లాంటి ఆయుర్వేదిక్ మెడిసిన్ని కూడా మనం వాడినట్టయితే కూడా ఈ యొక్క కాన్స్టిపేషన్తో బయటపడగలుగుతాము. అయితే ఇలాంటి ఎన్నో
ఆయుర్వేదిక్ మెడిసిన్స్ మనకు ఉన్నాయి. అలాంటివి వాడి రఫేజ్ పదార్థాలను తీసుకొని పీచు పదార్థాలను గ్రహించి మనము ఈ యొక్క కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో బయట పడగలుగుతాము. ఇప్పుడు మనము ఈ అర్ధవజ్ర మత్స్యేంద్రాసనం ఎలా చేయాలో చూద్దాము. కుడి కాలుని మనము వజ్రాసనంలో తీసుకెళ్దాము. వజ్రాసనం జనరల్గా మనము ఆహారం తిన్న తర్వాత చేస్తాము. ఇలా కుడి కాలుని వజ్రాసనంలో తీసుకెళ్ళి దాని తర్వాత ఎడమ పాదాన్ని ఇలా పెట్టండి. లావుగా ఉన్న వాళ్ళు పొట్ట బాగా పెద్దగా ఉంటుంది కాబట్టి వాళ్ళు పాదాన్ని ఈ విధంగానే పెట్టగలుగుతారు. అయితే ఈ విధంగా పాదాన్ని పెట్టిన తర్వాత మనము సూటిగా మన కుడి చేతిని ఆకాశం వైపు తీసుకెళ్దాము. అలా తీసుకెళ్ళిన చేతిని ఈ విధంగా మోచేయి బయటికి తీసుకొని వచ్చేసి ఈ యొక్క పాదాన్ని తాకేలాగా చూడాలి. ఇలా తాకిన తర్వాత అక్కడ గట్టిగా మనం పట్టుకొని పొట్టని స్క్వీజ్ చేస్తూ సంకర్షిస్తూ ఈ యొక్క విధంగా మనము లెఫ్ట్ సైడ్ తిరగాలి. దీన్ని మనము అర్ధవజ్ర మత్స్యేంద్రాసనం అని అంటాము. ఈ మత్స్యేంద్రాసనాలు చేసినప్పుడు ట్విస్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క ఆసనము స్ట్రెస్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది. ఈ ఆసనం చేయడం వలన స్ట్రెస్ తగ్గడం వలన స్ట్రెస్తో వచ్చే కాన్స్టిపేషన్ కూడా తగ్గుతుంది. ఈ విధంగా మనము ఆసనం చేయవచ్చు. అయితే ఇది కరెక్ట్ ప్రక్రియనా? కాదండి. పొట్ట పెద్దగా ఉంది కాబట్టి మనము పాదాన్ని ఇక్కడ పెట్టాము. లేదా పాదాన్ని ఈ యొక్క మోకాలు ముందు భాగంలో పెట్టి ఈ యొక్క ఆసనాన్ని చేయవచ్చు. వీలైతే మన అరికాలు లోపటి భాగాన్ని కుడి చేతితో పట్టుకోవచ్చు. ఇలా చేసినప్పుడు మన తొడ పొట్టపై ప్రెషర్ పెడుతుంది, మోచేయి తొడపై ప్రెషర్ పెడుతుంది. ఆ విధంగా ఏ చెయ్యిని అయితే మనం ఇలా విధంగా తెస్తున్నామో ఆ చెయ్యి ఈ విధంగా తీసుకొని రావడం వలన మన పుత్తి కడుపులో ప్రెషర్ పడి ఆ అపాన ప్రాణవాయు యాక్టివేట్ అవుతుంది. అపాన ప్రాణవాయు యాక్టివేట్ అవ్వడం వలన అక్కడ ఉండే మలమూత్ర విసర్జన క్రియ బాగా జరుగుతుంది. ఈ యొక్క పాదాన్ని మనము కావాలంటే ఈ కుడికాలు బయట భాగంలో కూడా పెట్టి ఆసనాన్ని చేయవచ్చు, కానీ అది కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఈ విధంగా ఆసనం చేసిన తర్వాత నెమ్మదిగా బయటికి వచ్చేసి వీరాసనము లేదా వజ్రాసనము ఆహారం తిన్న తర్వాత చేస్తే మనకు చాలా మేలు కలుగుతుంది. ఈ ఆసనంలో ఉండడం వలన మన డైజెషన్ అనేది బాగా అవుతుంది. కాబట్టి ఎక్కడైతే డైజెషన్ బాగా అవుతుందో అక్కడ కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఉండదు. ఈ విధంగా ఎడమ కాలుని వజ్రాసనంలో పెట్టి కుడి పాదాన్ని ముందుకు పెట్టండి. దాని తర్వాత ఇటువైపు కూడా ఈ యొక్క ఆసనం మనం చేయవచ్చు. ఎడమ చేతిని కుడి తొడ బయటికి తీసుకుని రావాలి. వీలైతే ఈ యొక్క పాదాన్ని ఈ విధంగా ముందుకు పెట్టవచ్చు, లేదా ఈ యొక్క పాదాన్ని ఎడమ మోకాలు బయటి భాగంలో కూడా పెట్టి ఆసనాన్ని చేయవచ్చు. ఈ ఆసనం చేసేటప్పుడు వీపుని గుండ్రంగా చేయకుండా వీపుని నిటారుగా చేస్తూ ఛాతీని విశాలంగా చేస్తూ ముఖ్యంగా మన పొట్టలో ఏమనిపిస్తుందో అనే దానిపై ధ్యానాన్ని కేంద్రీకరించాలి. అలా చేయడం వలన ఈ యొక్క ఆసనం బాగా పనిచేస్తుంది. పరివర్త ఆసనాలు చేసినప్పుడు కళ్ళని మూసివేసి ఆసనం చేస్తే చాలా మంచిది. అదేవిధంగా ఆ యొక్క అంగాలని మనము మర్దన చేసినట్టు, స్క్వీజ్ చేసినట్టు మనము అక్కడ భావిస్తూ ఆ యొక్క అక్కడ కండరాలని కాంట్రాక్ట్ చేస్తూ ఈ ఆసనం చేయాలి. శ్వాసపై మన గతిని పెట్టి ఇలా కాంట్రాక్ట్ రిలాక్స్ చేసినట్టు అయితే మన శరీరంలో ఉండే కాంట్రాక్షన్ రిలాక్సేషన్ మనకు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి తీసుకొస్తుంది. ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. అయితే ఈ యొక్క కాలు మడమ వెనకాలకి వెళ్ళటం లేదు,
యాంకిల్లో ఫ్లెక్సిబిలిటీ లేదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి, యాంకిల్ని మీ వైపు, ముందు వైపు యాంకిల్ రొటేషన్స్ లాంటివి చేయాలి. లేదా ఇలా మ్యాట్ని ఫోల్డ్ చేసేసి దానిపైన మీ యాంకిల్ని పెట్టినట్టు అయితే కూడా యాంకిల్లో స్ట్రెయిన్ అవ్వకుండా మీరు వీరాసనంలో సులభంగా కూర్చోగలుగుతారు. అలా కూర్చొని ఈ యొక్క ఆసనాన్ని మనము సులభంగా చేయగలుగుతాము. వీరాసనంలో కూర్చోలేకపోతారో అలాంటి వాళ్ళు వజ్రాసనంలో కూడా ఈ ఆసనాన్ని చేయవచ్చు. యాక్చువల్గా ఈ ఆసనాన్ని మనము వజ్రాసనం అని అన్నాము. కాబట్టి అలాంటి వాళ్ళు ఏం చేయగలుగుతారు, మీరు ఈ విధంగా మీ మ్యాట్ని ఫోల్డ్ చేయండి. అలా ఫోల్డ్ చేసి మీరు అప్పుడు ఈ యొక్క మ్యాట్పై కూర్చోండి. ఇలా మ్యాట్ కోణంలో కూర్చోవడం వలన మీ పృష్ఠభాగాలు హైట్లో ఉండడం వలన, కాలు కింద ఉండడం వలన ఈ యొక్క వీరాసనం, వజ్రాసనము ఈజీగా ఉంటుంది. దాని తర్వాత మీరు ఈ విధంగా పాదాన్ని పెట్టి ఈ ఆసనాన్ని సులభంగా చేయగలుగుతారు. ఇది ఎవరైతే ఈ యొక్క యాంకిల్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ విధంగా ఆసనాన్ని చేయగలుగుతారు. ఈ విధంగా ఆసనం మనము మార్చుకొని చేస్తున్నాము, కొద్దిగా ప్రాప్ని యూస్ చేస్తున్నాము. మీరు ఒక బెడ్షీట్ని కూడా వాడవచ్చు, లేదా ఇక్కడ మీరు ఒక బ్లాక్ని కూడా పెట్టి పృష్ఠభాగాలని పైకి లేపి ఈ విధంగా కూర్చోవడం వలన ఈ యొక్క ఆసనము కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా కొంత సమయం పాటు మనము కూర్చొని ఈ యొక్క ఆసనాన్ని కంప్లీట్గా చేసుకోవచ్చు. అదేవిధంగా ఎడమ వైపు చేస్తే, ఈ కుడి వైపు వెనకాలకి వెళ్ళి కుడి మ్యాట్ లేదా ఆ యొక్క చెక్క ముక్క పై కూర్చొని పాదాన్ని ఈ విధంగా తెచ్చి ఈ ఆసనాన్ని సులభంగా చేయగలుగుతారు. జనరల్గా ఈ విధంగా మనం ఎప్పుడైతే ట్విస్ట్ చేస్తామో 2 పృష్ఠభాగాలు కింద ఉండాలి. చాలామంది వ్యక్తులు ఒక పృష్ఠభాగాన్ని పైకి లేపడము అనేటివి చేస్తూ ఉంటారు. అలా చేయకుండా 2 పృష్ఠభాగాలని కింద ప్రెస్ చేస్తూ వీపుని నిటారుగా చేసి మనము ఉన్నట్టు అయితే చాలా మంచిది. ఈ ఆసనాన్ని మీరందరూ ట్రై చేశారని నేను అనుకుంటున్నాను. మరి ఈ ఆసనం చేయడం వలన శరీరానికి ఎటువంటి బెనిఫిట్స్ లభిస్తాయి, మలబద్ధక సమస్య ఎలా తొలగిపోతుందో కృష్ణ గారి మాటల్లో ఇప్పుడు విందాం. రఫేజ్ అనేది మన డైట్లో ఉన్నట్టు ఉంటే ఈ యొక్క ప్రాబ్లం అస్సలు రాదు. రఫేజ్ లేని డైట్ తీసుకున్నట్టు అయితే కాన్స్టిపేషన్ తొందరగా వస్తుంది. పొట్టు, పీచు లేదా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న డైట్ మనం తీసుకున్నట్టు అయితే ఈ యొక్క కాన్స్టిపేషన్ ప్రాబ్లం చాలా మటుకు సాల్వ్ అయిపోతుంది. రఫేజ్ లేని వస్తువులు, మైదా ప్రొడక్ట్స్ లాంటివి వాడి, ఆలుగడ్డ లాంటి దుంపలు వాడి మనము ఆహారం తీసుకున్నట్టు అయితే మనకు ఈ యొక్క కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. మనము సలాడ్స్, ఆకుకూరలు ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. అలానే మనము రైస్ తక్కువగా చేసి మిల్లెట్స్ని వాడినట్టు అయితే రఫేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. మిల్లెట్స్లో రఫేజ్ ఎక్కువగా ఉంటుంది, అవి వాడినట్టు అయితే చాలా మంచిది. అలానే మనము సోరకాయ, బీరకాయ లాంటి చల్లని పదార్థాలు ఆహారంలో తీసుకోవాలి. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో అర్ధవజ్ర మత్స్యేంద్రాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్. ఈ ఎపిసోడ్ని మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే యూట్యూబ్లో కూడా చూడొచ్చు. www.youtube.com/etvlifeindia